హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై స్టైలీ వరల్డ్. సో ఇవాళైతే నేను మీ ముందుకి కొన్ని కిచెన్ ఐటమ్స్, నా కిచెన్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకోవడానికి నేను ఏమేమి తీసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. సో అన్నీ కూడా యూస్ఫుల్ ఐటమ్స్, ఏ ఒక్కటి కూడా వేస్ట్ అవ్వదు అనమాట. మీకు పిల్లలు ఉంటే ఇంకా బాగా యూజ్ అవుతాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ స్టోరేజ్ కంటైనర్స్ అనమాట. సో ఇది వచ్చేసి గార్లిక్ స్టోరేజ్ కంటైనర్. సో ఇవి తెచ్చుకున్నప్పటి నుంచి అసలు ఎంత నీట్గా ఉంటుందంటే కిచెన్, అందులో వేసి ఇందులో వేసి పోయే వాటికంటే కూడా సో ఇలాంటి వాటిల్లో వేసి పెట్టుకుంటే ఏంటంటే మీకు అన్ని ఆర్గనైజ్డ్గా ఉంటాయి అన్నమాట. సో నేనైతే ఈ గార్లిక్ ఒకటి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఇవేంటంటే 3 వచ్చే ఉన్నాయి, 2 వచ్చే ఉన్నాయి అండ్ సింగిల్ కంటైనర్స్ కూడా ఉన్నాయి. మీకు ఏది నీడ్ ఉంటే అది తీసుకోవచ్చు అనమాట. ఇవి ఏమేమి వస్తాయంటే ఆనియన్, గార్లిక్ అండ్ పొటాటో, ఈ 3 స్టోరేజ్ కంటైనర్స్ వస్తాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి గార్లిక్ సైజ్ కంటైనర్ అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి ఆనియన్ చూద్దాం. సో ఇది వచ్చేసి ఆనియన్ కంటైనర్ అనమాట. సో మనకి ఇలా లిడ్ రావడం వల్ల దీని లోపలికి ఎటువంటి ఇన్సెక్ట్స్ కానీ ఏమి వెళ్ళవన్నమాట. సో దుమ్ము కూడా పడకుండా ఉంటుంది. సో మీరు గాలాడకుండా ఇలా పాడైపోతాయి అంటారేమో, సో అందుకనే ఈ హోల్స్ అనేవి ఇచ్చారనమాట వాళ్ళు. సో ఈ హోల్స్ ఉండడం వల్ల మనకి ఏంటంటే పొటాటోస్ కానీ, ఆనియన్స్ కానీ, గార్లిక్ కానీ ఏది పాడవదు అనమాట. ఇందులో మనం నీట్గా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఆనియన్ కంటైనర్ అండ్ ఇది వచ్చేసి గార్లిక్ కంటైనర్ అనమాట. సో ఇది వచ్చేసి ఆనియన్ కంటైనర్ అండ్ ఇది వచ్చేసి గార్లిక్ కంటైనర్. సో ఇవి వచ్చినప్పటి నుంచి అయితే చాలా హ్యాపీగా ఉంది నాకైతే, ఎందుకంటే అన్నీ కూడా ఇందులో పట్టేస్తాయి కాబట్టి మనం నీట్గా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో అవి వచ్చేసి అట్లా. సో ఇది వచ్చేసి ఏంటంటే మనం సాల్ట్, ఆయిల్ అవి స్టోర్ చేసుకోవడానికి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది, క్వాలిటీ అయితే మంచి వుడ్ క్వాలిటీతో ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి ఒకటి తీసుకున్నాను అనమాట. అన్నీ కూడా బడ్జెట్లో అనమాట, అసలు నేను ఏది కూడా ఎక్కువ పెట్టలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న సైజ్ జాడీలాగా ఉన్నాయి అనమాట. సో ఇవి వచ్చేసి ఒకటి తీసుకున్నాను. క్యూట్గా ఉన్నాయి, అస్సలు చాలా బాగుంది క్వాలిటీ అయితే, చిన్నగా క్యూట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇవి 2 వస్తాయి అన్నమాట. సో నేను ఒకటే చూపిస్తున్నాను మీకు వీడియోలో, 2 వస్తాయి ఇవి సెట్ అనమాట. సో ఇలా మనం పెట్టేసుకొని పచ్చళ్ళు కానీ, ఉప్పు, పసుపు ఇలాంటివి దీంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఇంకా ఎప్పుడైనా జ్యూసెస్ చేసుకున్నా కానీ, షేక్స్ చేసుకున్నా కానీ, మిల్క్ షేక్ అవి చేసుకుంటాం కదా, సో దానికోసం అని ఇవైతే నేను 2 తీసుకున్నాను అనమాట. దీనికి స్ట్రా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు, చాలా బాగుంది. గ్లాస్ అనమాట, ఇది వచ్చేసి గ్లాస్ మెటీరియల్. 2 వస్తాయి మనకి, సెట్ ఆఫ్ 2 వస్తాయి. ఇవి కూడా 190 అట్లా పడినాయి అనమాట, దగ్గర 200 అలా పడినాయి. సో ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ 2 వచ్చాయి అనమాట. ఇవి మిల్క్ షేక్ కానీ, లేకపోతే సమ్మర్లో మ్యాంగో జ్యూసెస్ చేసుకున్నా కానీ చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇందులోనే స్ట్రా ఇచ్చేస్తారు కాబట్టి మనం ఎక్స్ట్రా కూడా కొనాల్సిన అవసరం లేదు. సో ఇవి వచ్చేసి గ్లాస్ మెటీరియల్ అనమాట, చాలా బాగుంది. సెట్ ఆఫ్ 2 వస్తాయి మనకి. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోకుండా ప్రీపెయిడ్ చేస్తే ఏంటంటే ఒక 10 రూపీస్ తక్కువ అనేది పడుతుంది అనమాట. సో పిల్లలు ఉన్నప్పుడు అవి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇవి వచ్చేసి చిన్నవి చట్నీ కప్స్ అంటారు కదా, సో అవన్నమాట. సో ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ 4 వస్తాయి అండ్ 80 రూపీస్ ఏమో అలా పడినాయి అనమాట. సో ఇవి కూడా చాలా బాగుంటాయి. పిల్లలకి స్కూల్ బాక్స్ పెట్టేటప్పుడు చట్నీ కానీ, లేదా సాస్ కానీ, మైనీస్ కానీ వేయడానికి ఇవి చాలా బాగుంటాయి అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మ్యాట్స్ అనమాట. సో ఇవి కూడా చాలా ఎస్థెటిక్గా ఉంటాయి అనమాట. సో ఈ మ్యాట్స్ అనేవి సెట్ ఆఫ్ 2 వస్తాయి. ఇవి కూడా 120 అలా పడినాయి. సో ఇవి కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. సో ఇవైతే నేను 2 తీసుకున్నాను. సో ఇలా కింద వేసి ఏమన్నా టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద కానీ, టేబుల్స్ మీద కానీ, లేదా టీవీ యూనిట్ దగ్గర కానీ, ఫ్లవర్ వాస్ పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటాయని ఇది ఒకటి తీసుకున్నాను. ఇవి సెట్ ఆఫ్ 2 అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బౌల్ సెట్ అనమాట. సో ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ 4, 5 వస్తాయి, చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. ఇవి వచ్చేసి నేను ఐకియా నుంచి తీసుకున్నాను అనమాట. సో చాలా బాగుంటాయి ఐకియాలో ప్రోడక్ట్స్, మీకు తెలిసిందే కదా. సో కొంచెం కాస్ట్ పెట్టినా కూడా మనకి చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 400 ఏమో పడింది అనమాట ఈ బాక్స్ అంతా వచ్చేసి. సో ఇందులో మనకి 5 పీసెస్ 4 పీసెస్ అలా వస్తాయి. సో ఇప్పుడైతే నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో అన్నిటికి కూడా మనకి లిడ్స్ అనేవి
సో అన్నిటికి కూడా మనకి లిడ్స్ అనేవి ప్రొవైడ్ చేశారనమాట. సో అన్నిటికి కూడా మనకి ఇలా లిడ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. కలర్స్ కూడా చాలా లైట్ కలర్స్, చాలా బాగున్నాయి అనమాట. ఎక్కడైనా పెట్టినా కూడా చాలా డీసెంట్ గా అనేది మనకు ఉంటాయి. ఒక్కొక్క బౌల్ ఒక్కొక్క సైజ్ అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ సైజ్. సో ఇట్లా మనం లిడ్ పెట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బౌల్ అనమాట. సో అన్నిటికి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ అనమాట. సో ఇది వచ్చేసి సెకండ్ వన్. అండ్ ఇది వచ్చేసి థర్డ్ బౌల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఫోర్త్ బౌల్. మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ లో ఉంటది కాబట్టి మనం కొంచెం ఎక్కువ ఉన్నా ఏమి ఇబ్బంది లేదనమాట. స్టోర్ చేసేసుకోవచ్చు ఈజీగానే. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఈ బౌల్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటది. చాలా పెద్ద బౌల్ వస్తుంది. మీరు చికెన్ కానీ మటన్ కానీ మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇటువంటి బౌల్స్. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తాను సైజెస్ లాగా నేను ఎట్లా వస్తాయి అనేది. సో మనకి ఓవరాల్ గా ఇలా వస్తాయి అన్నమాట బౌల్స్ అనేవి. చాలా బాగుంటాయి ఈ బౌల్స్. సో మీరు ఏవైనా ఎటువంటి కూరగాయలు కానీ లేదా ఏమన్నా చికెన్ కానీ మటన్ కానీ లేదా ఏదైనా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నా కట్ చేసి పెట్టుకోవాలన్నా ఇటువంటి బౌల్స్ లో పెట్టి లిడ్ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్ లో పెడితే ఏంటంటే మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉంటాయి అన్నట్టు. సో ఇవైతే తీసుకున్నాను అనమాట. అండ్ మీకు తెలిసిందే కదా రీసెంట్ గా మా పాపని స్కూల్లో జాయిన్ చేసామని. సో తన కోసం అయితే ఈ లంచ్ బాక్స్ అనేది తీసుకున్నాను. ఇది వచ్చేసి మంచి హై క్వాలిటీ ప్లాస్టిక్ అనమాట. చాలా బాగుంది. మీరు అనొచ్చు ఎందుకు ప్లాస్టిక్ తీసుకున్నారు, స్టీల్ తీసుకోవచ్చు కదా మంచిది కదా అని. సో నేనైతే తనకి వేడి వస్తువులు అవి ఏం పెట్టను అనమాట. డైలీ లైక్ మకానా కానీ ఫ్రూట్స్ కానీ క్యారెట్ కీరా అలాంటివే పెడతాను. సో అందుకనే నేను ఇది తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 3 కంపార్ట్మెంట్స్ లాగా ఉంటది బాక్స్ వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఒక ఫోర్క్ అండ్ ఒక స్పూన్ అనేది ఇచ్చారనమాట. సో దానికి కూడా ఇలా క్లోజ్డ్ లిడ్ అనేది ఇచ్చేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏమన్నా మైనీస్ అలా చిన్న చిన్న చట్నీస్ అలా వేసుకోవడానికి ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఒకటి ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి వస్తుంది ఇట్లా. సో ఇలా అనమాట. సో మనం ఇది తీసేసుకొని నీట్ గా ఇందులో పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఇలా పెట్టుకుంటది అనమాట. అండ్ తన కోసమని ఈ బాక్స్ అనేది తీసుకున్నాను. ఇది కూడా నాకు 180 అలా పడింది. సో మీషోలో కానీ ఇంకా వేరే వాటితో పోల్చుకుంటే ఇది నాకు చాలా తక్కువ పడింది అనమాట. ఇది వచ్చేసి నేను ఈ మధ్య ట్రెండ్ అవుతున్న డియోడాప్ అనే యాప్ లో తీసుకున్నాను. అందులో అన్ని కూడా చాలా తక్కువకి వస్తాయి. సో అందుకని నేను ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకో లంచ్ బాక్స్ వచ్చేసి స్టీల్ది తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇట్లా ఉంటది. సో దీని లోపల స్టీల్ ఉంటది అనమాట. అండ్ ఇదిగోండి ఇట్లా మొత్తం స్టీల్వి తీసుకున్నాను అనమాట. సో ఇందులో ఇప్పుడు మనం రైస్ అవి పెట్టేసుకోవచ్చు. ఏదన్నా వేడిగా చేసినా కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు అనమాట. అందుకని ఇవి తీసుకున్నాను. ఇవి వచ్చేసి 3 వచ్చాయి అనమాట. ఇలా ఇందులో మనం రైస్ పెట్టేసి ఇందులో కర్రీస్ ఇందులో స్నాక్స్ అలా పెట్టేసుకోవచ్చు. సో అందుకోసమని ఇది ఒకటి తీసుకున్నాను. సో దీనికి కాంప్లిమెంటరీగా ఈ బ్యాగ్ కూడా మనకు వస్తుంది అనమాట. ఇది కూడా నాకు 150 అలానే పడింది. సో చాలా తక్కువ పడుతుంది అనమాట. మీరు కూడా ఎవరైనా ట్రై చేసే పని అయితే ట్రై చేయండి. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే నేను బ్లెండర్ అనేది తీసుకున్నాను. ఎగ్ బీట్ చేసుకోవడానికి లేదా కేక్ కోసం బ్యాటర్ బీట్ చేసుకోవడానికి నేను ఇలా ఒక బ్లెండర్ అనేది తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి హ్యాండ్ బ్లెండర్. సో ఇదే ఎందుకు తీసుకున్నాను, బ్యాటరీస్ కూడా వస్తాయి కదా అది తీసుకోవచ్చు కదా అంటే, బ్యాటరీస్ ఏంటంటే మనకి ఒక్కోసారి ఉంటుంది ఆ స్ప్రింగ్ లోపల అది ఏదైనా పోతుంది అనేసి నేను ఇది తీసుకున్నాను. సో ఇది తీసుకోవడం వల్ల యూజెస్ కూడా నేను మీకు చెప్తాను. ఏంటంటే ఇలా అనడం వల్ల ఇప్పుడు ఇలా ప్రెస్ చేస్తూ ఉండడం వల్ల మనకి హ్యాండ్ కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. పెద్దవాళ్ళకి అట్లా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది. సో ఇలా అంటే మనం ఇలా అంటూ ఉంటే మనకి బ్లెండ్ అయిపోతుంది అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి 60 రూపీస్ పడింది నాకు. అండ్ ఇంకోటి వచ్చేసి మా పాపకి బనానా, ఇప్పుడు స్కూల్లో స్కూల్లోకి బనానా పెట్టాలంటే బ్యాగ్లో అలా బాక్స్లో అలా కట్ చేసి పెట్టినా అలా నలిగిపోతాయి, పాడైపోతాయి కాబట్టి సో ఇది ఒకటి తీసుకున్నాను. సో చక్కగా ఇందులో బనానా పెట్టేసి లిడ్ క్లోజ్ చేసేసి బ్యాగ్లో పెడితే ఇంకెటు వెళ్ళదనమాట, అసలు నలిగిపోదు. సో అందుకని ఇది ఒకటి తీసుకున్నాను.
అండ్ మా చైత్ర కోసం నేనైతే టిఫిన్ ప్లేట్ ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి టిఫిన్ ప్లేట్. అన్ని ఒక ప్లేట్లో వేస్తే ఏంటంటే పాపం తనకి తినడం చేతగాక అంతా ఇట్లా మిక్స్ చేసేస్తుంది. సో ఇలా తీసుకుంటే ఏంటంటే తనకి సపరేట్గా వేస్తే తనకు కూడా చాలా చక్కగా తింటుంది అనేసి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. సో నేనైతే నా కిచెన్లోకి ఇవనేవి తీసుకున్నాను. నాకు ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ వస్తువులు అనేవి తీసుకున్నాను అనమాట. సో వీటిలో ఏవి లింక్స్ కావాలన్నా కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. లింక్ కావాలన్నా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చి రిక్వైర్మెంట్ ఉంటే కనుక మీరు కూడా పర్చేస్ చేసుకోండి. సో అన్ని బడ్జెట్లోనే ఉన్నాయి, ఏవి ఎక్కువ ఏం లేవన్నమాట కాస్ట్ వచ్చేసి. సో నేను కొన్ని డియోడాప్ నుంచి తీసుకున్నాను, కొన్ని మీషో నుంచి తీసుకున్నాను అండ్ కొన్ని ఆఫ్లైన్ నుంచి తీసుకున్నాను. నేను ఆన్లైన్లో తీసుకున్నవన్నీ మీకు లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి తప్పకుండా. సో ఇంతవరకు మన వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ. అండ్ మన ఛానల్కి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మనకి సేమ్ నేమ్తో ఇన్స్టా పేజ్ కూడా ఉందన్నమాట. సో మీకు మీషో రివ్యూస్ అలా వీడియోస్ ఉంటాయన్నమాట, మీరు ఒకసారి చెక్ చేయండి, నచ్చితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.